వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. కొందరు మూర్ఖులు కేసీఆర్ కనిపించడం లేదని అంటున్నారని, గోడకు వేలాడదీస్తే తుపాకీ కూడా మౌనంగానే ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. దీక్షా దివస్ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ ఎప్పుడు బయటకు రావాలో అప్పుడే వస్తారని తెలిపారు. ఎదురుదాడి ఎలా చేయాలో కేసీఆర్ కు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదన్నారు. నాయకుడిని అంటారని, అర్భకుడే అంటారంటూ వ్యాఖ్యలు చేశారు. ఇలా మాట్లాడితే తనకు అహంకారం అంటారని, కానీ తాను ఇలానే మాట్లాడతానని, ఏం చేసుకుంటారో చేసుకోండి అని అన్నారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారు కేసీఆర్ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. పీసీసీ అధ్యక్షుడు కేసీఆర్ దీక్ష దొంగ దీక్ష అని మాట్లాడుతున్నారని, అడ్డమైన మాటలు కొందరు మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. సింహం తన గాథను తాను చెప్పుకోకపోతే వేటగాడు చెప్పే పిట్ట కథనే నిజం అనుకుంటారు అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. మహాభారతంలో పాండవులు హీరోలు, విలన్లు కౌరవులు అని, అలాగే రామాయణంలో హీరో శ్రీరాముడు, విలన్ రావణుడని తెలిపారు. ఇప్పుడు తెలంగాణ కథలో హీరో ఉన్నాడు, సెకండ్లు మారీచులు ఉన్నారంటూ కామెంట్స్ చేశారు. చరిత్రను మలుపు తిప్పిన రోజు కేసీఆర్ దీక్ష చేసిన రోజు అని చెప్పుకొచ్చారు. సచ్చుడు తెలంగాణ వచ్చాడు అన్న కేసీఆర్ నినాదం సునామీ సృష్టించిందన్నారు. కేసీఆర్ దీక్ష విఫలం కావాలని చాలా మంది ప్రయత్నం చేశారని ఆరోపించారు. తెలంగాణ ఉన్నంతకాలం కేసీఆర్ అనే పదాన్ని ఎవరు తుడిచి వేయలేరని స్పష్టం చేశారు. టైం బాగోలేనప్పుడు గ్రామ సింహాలు కూడా పులుల్లా గర్జిస్తాయంటూ ఎద్దేవా చేశారు. ఎన్నడూ జై తెలంగాణ అననోళ్లు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. మొదటి నుంచి విలన్ పాత్ర పోషిస్తున్నదే కాంగ్రెస్ పార్టీ అంటూ విరుచుకుపడ్డారు. 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి బై ఎలక్షన్స్ కు రావాలంటూ సీఎం రేవంత్ కు మాజీ మంత్రి సవాల్ విసిరారు. సోనియా గాంధీని బలి దేవత అన్నది ఇప్పుడున్న ముఖ్యమంత్రి అని గుర్తు చేశారు. సోనియా గాంధీకి అసెంబ్లీలో ధన్యవాదాలు తెలిపిన సంస్కారి కేసీఆర్ అని అన్నారు. కేసీఆర్ దొంగ దీక్ష అయితే ఆనాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు విరమించమని చెప్పిందని ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ విగ్రహం స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకుందామని దీక్షా దివస్ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ హీరోలను విలన్లుగా చిత్రీకరిస్తుందని విమర్శించారు. కాళేశ్వరం మీద కుట్ర జరిగిందని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజ్ ను బాంబులు పెట్టి కూల్చివేసే ప్రయత్నం జరిగిందన్నారు. గులాంల ఎగురులాట కొంతకాలమే, వచ్చే కాలమంతా గులాబీలదే అంటూ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బాటు విఫలం అయిందనుకుంటే వచ్చునా దేశానికి స్వాతంత్రం, రాజీ లేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది అని పాట రాసిందే కేసీఆర్. అట్లా తన రచనతో, తన గలంతో, తన కలంతో ఉద్యమానికి ఊపిరిలూది తాను విశ్వాసంతో ఉంటే సరిపోదు, ప్రజలు కూడా నమ్మకం కోల్పోవద్దని చెప్పి విశ్వాసాన్ని నిరంతరం నూరిపోసింది కేసీఆర్ నాయకత్వం. ఉద్యమం ఏ స్థాయిలో ఉన్నదన్నది కాదు, కేసీఆర్ ఉన్నాడు అనే ఒకే ఒక్క నమ్మకమే తెలంగాణలో పోరాటాన్ని సజీవంగా ఉంచింది. పడిపోయింది, పనైపోయింది అనుకున్న ప్రతిసారి ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఒక ఫీనిక్స్ పక్షిలాగా అంబరాన్ని చుంబించే విధంగా ముందుకు తీసుకొని పోయింది కేసీఆర్ నాయకత్వం. ఊహకందని వ్యూహాలను రచించిన చాణక్యుడు కేసీఆర్. ఎదురుదాడి ఎప్పుడు చేయాన్నో, వెనుకడుగు ఎప్పుడు వేయాన్నో కేసీఆర్ గారికి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. ఇలా కొంతమంది అనుకుంటున్నారు కేసీఆర్ గారు సంవత్సరంన్నర నుంచి కనబడతలేడు, వినబడతలేడు, మాట్లాడతలేడని. నేను వాళ్ళకు గుర్తు చేస్తున్నా, గోడకు ఏలాడదీసిన తుపాకీ కూడా సైలెంట్గానే ఉంటుంది, కానీ తీసినప్పుడు దాని కథ తెలుస్తుంది. గోడకు ఏలాడదీస్తే తుపాకీ కూడా సైలెంట్గానే ఉంటుంది, కానీ ఎప్పుడు బయటికి రావాలో, ఎప్పుడు పేలాలో, ఎప్పుడు ఏం చేయాలో ఆ నాయకుడికి తెలుసు. అందుకే కేసీఆర్ మాట్లాడితే సంచలనం, కేసీఆర్ మాట్లాడకపోతే కూడా సంచలనమే. ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నాడు ఇక్కడ, ఒక ఆయన ఒక 3 ఫుట్ ఉంటాడు కానీ తీస్మార్కాన్ లెక్క మాట్లాడతాడు. ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా. నేను ఒక్కటే అడుగుతున్నా, 2 ఏళ్లలో ఒక్క ఉపన్యాసం చెప్పినావు ఆ కేసీఆర్ పేరు చెప్పకుండా? నీ పేరు ఒక్కసారైనా తీసుకున్నాడు ఆ కేసీఆర్? 2 ఏళ్లలో ఒక్కసారి తీసుకున్నాడు ఆ కేసీఆర్ నీ పేరు? ఒక గది నీ స్థాయి, ఒక గది కేసీఆర్ స్థాయి. అందుకే నేను చెప్తున్నా, నాయకుడు ఎప్పుడు నాయకుడే, అర్భకుడు ఎప్పుడు అర్భకుడే. మనం ఫరక్ పడేది ఏం లేదు. ఇట్లా మాట్లాడితే మళ్ళీ నాకు పొగరంటారు. ఏం చేయాలి? ఉన్నది ఉన్నట్టు చెప్తే అదో బాధ. నాయకుడిని నాయకుడేనే అంటారు, అర్భకుడిని అర్భకుడే అంటారు. నువ్వు ఎన్ని పిల్లి మొగ్గలేసినా, ఎన్ని కుప్పిగంతులేసినా అవి హనుమంతుని ముందు కుప్పిగంతులు అయితే తప్ప నీతోను ఊదిగాలది పీరి లేవది. ఏం చేసుకుంటావో చేసుకోపో. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా, ఇలా చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు. 1 మిలియన్ మార్చ్, ఒక సాగరహారం, ఒక సకల జనుల సమ్మె, ఒక వంట వార్పు, ఆధునిక ప్రపంచం ఎన్నడూ చూడని అపురూపమైన పోరాటాలు ఎన్నో
కేసీఆర్ గారు మనకు పరిచయం చేశారు. అట్లాగే ఒక్క పిలుపునిస్తే గడ్డిపోచల లెక్క పరేషిను మన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎన్నో సందర్భాలలో ఎంపీలు రాజీనామా చేశారు. ఇలా మన పార్టీలోకి వెళ్ళి గెలిచిన వాళ్ళు ఒక 10 మంది అవతలు ఉన్నారు. ఏ పార్టీలు ఉన్నారో చెప్పుర్రా అంటే వాడు చెప్పే ధైర్యం కూడా లేదు. వాళ్ళు కూడా మాట్లాడుతారు. ఏడున్నారా అంటే 7 ఉండాలనో గాడినే ఉన్నామంటారు. వీళ్ళు కూడా నాయకులు, వీళ్ళకి మనం భయపడాలి. దమ్ముంటే రాజీనామా చేసి రా. 10 మందిని తీసుకున్నాడు కాదు, దాచిపెట్టుడు కాదు, స్పీకర్ అర్రలా దాచిపెట్టుకుడు కాదు, రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రా. ఎవలేందో నీళ్ళేందో పాలేందో తేలిపోతాయి. తెలంగాణ ప్రజలు తీర్పు చెప్తారనే మాట ఇవాళ నేను దీక్షా దివస్ సందర్భంగా రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తా ఉన్నా.